నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ గోబీ 65. గోబీ 65ని కరకరలాడుతూ ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లోనే గోబీ 65 రెస్టారెంట్ స్టైల్లోలా క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే ఇలా ట్రై చేయండి. దీనికోసం ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకొని దీనిని మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 గ్లాసుల వాటర్ పోసుకొని మనం కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులోనే చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా పసుపు ఉప్పు వేయడం వల్ల ఇందులో ఏమన్నా జెమ్స్ ఉంటే పోతాయి. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. కాలీఫ్లవర్ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఇలా కాలీఫ్లవర్ ముక్కలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ అన్నీ పోయేలా ఒక స్ట్రైనర్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు మైదా పిండిని, అలాగే ఇందులో 3 స్పూన్ల కార్న్ఫ్లవర్ని తీసుకోవాలి. అంటే 1 కప్పు మైదా పిండికి 1/4 కార్న్ఫ్లవర్ని తీసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా, మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసి పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. పిండి అనేది మరీ పలుచగా ఉండకూడదు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టిన కాలీఫ్లవర్ని తీసుకొని అందులో అన్ని వాటర్ పోయేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో మనం ముందుగా రెడీ చేసుకున్న గోబీ ముక్కల్ని వేసి ముక్కలకు పిండి మంచిగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కోట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని వేడివేడి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా రెడ్గా కాలాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలానే మిగతాది కూడా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 4 లేదా 5 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేయించుకొని తీసుకోవాలి. అలాగే కరివేపాకుని కూడా వేయించుకొని తీసుకోవాలి. ఈ కరివేపాకు, పచ్చిమిర్చిని గోబీ 65లో వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే గోబీ 65 రెడీ అవుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.